ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా మా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మా నగిరి నియోజకవర్గం, మా నగిరి మున్సిపాలిటీ, మా 1వ వార్డులో రాజీవ్ నగర్ గ్రామంలో నివసించే ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా అభిమాన నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాను అందరికీ పంపిణీ చేయడం మాకు చాలా సంతోషం. చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న దీపావళి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ కానుక అంటూ పంపిణీ చేయడం జరిగేది. ఏనాడైతే మా చంద్రన్న ఆ పర్వదినాల కానుక పంపిణీని ప్రారంభించారో అప్పటి నుంచి మా 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ వీర సైనికుణ్ణి, చంద్రన్న భక్తుడైన రామానుజం చలపతి అనే నేను, లతా ఉమాపతి అనే తెలుగు మహిళ ప్రతి పండుగకు మేము చంద్రన్న కానుకను పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం తరపున ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పథకం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న దీపావళి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ కానుక మేము పంపిణీ చేయడం మాకు చాలా 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 గర్వకారణం. ఇది తెలుగుదేశం పార్టీ పైన, మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి పైన మాకున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగానికి సజీవ నిదర్శనం. చంద్రన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరికి చెప్పే ఒకే మాట, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని. దాని అమలు పరిచే పదవి ఉన్న నాయకులు ఎంతమందో వారికే తెలియాలి. తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు చంద్రన్న భక్తుడైన రామానుజం చలపతి అనే నాకు, లతాకు ఎటువంటి పదవులు లేవు. అయినా కూడా మేము ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నాము. అందుకు సజీవ ఉదాహరణే ఈ రంజాన్ తోఫా. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఓటుతో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వారు కానివ్వండి, చంద్రన్న ఆశీర్వాదంతో, లోకేష్ మద్దతుతో పదవులు పొందిన వారు కానివ్వండి, ఎంతమంది చంద్రన్న గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఎక్కువ శాతం లేదనే వస్తుంది. చంద్రన్న నాయకుల మీద పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తుంటే ఈ నాయకులు వెనక నుంచి ఎన్ని రకాల నాటకాలు, ఎన్ని రకాల డ్రామాలు ఆడుతున్నారు. అందుకు సజీవ ఉదాహరణ మా నగిరి నియోజకవర్గంలో ప్రజలకు చంద్రన్న ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నున్నాయో తెలిసే అవకాశం చాలా తక్కువ. ఒక రకంగా నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎంతమందికి చంద్రన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల పేర్లు తెలుసో సందేహాస్పదమే. పదవులు ఉండి కూడా వీళ్ళు ప్రజల్లోకి వెళ్లి పథకాలను వివరించడం లేదు, చంద్రన్న శ్రమను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఇది గట్టిగా నేను చెప్పగలను. ఉదాహరణకు దివ్యాంగుల బస్సు సౌకర్యం అనే పథకాన్ని చంద్రన్న ఇటీవల ప్రవేశపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు ఆ పథకాన్ని సంతోషంగా ప్రారంభిస్తే మా నగిరిలో ఎవరు ప్రారంభించారో వాళ్ళకే తెలియాలి. దాచుకున్నామా, దోచుకున్నామా, పదవిని పెట్టికి ఎన్ని రకాలుగా పైరవీలు చేయొచ్చు, పెళ్లిళ్ళకి వెళ్ళామా, చావులకు వెళ్ళామా, దినాలకు వెళ్ళామా అనుకునే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వర్ణమైన పసుపు రంగు షర్టు వేసుకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రంగైన బ్లూ షర్టు వేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన ఎందుకుంటుంది? అక్రమ వ్యాపారాలు చేస్తూ దోచుకున్నామా, దాచుకున్నామా, 24 గంటలు ఇదే ఆలోచన ఉన్న వాళ్ళకి చంద్రన్న పథకాలను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారండి? కంఠశోష. ఇవన్నీ చెప్పి కంఠశోష. ఒక్కటి మాత్రం నిజం, రాబోయే రోజుల్లో నగిరి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా విప్లవాత్మక నిర్ణయాలు వస్తాయి. పార్టీ స్థితిని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే కార్యక్రమాలు మా నగిరిలో ఏమీ జరగటం లేదని ఘంటాపదంగా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ దయచేసి ఈ విషయాల మీద సమగ్ర విచారణ చేసి సరైన చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నగిరిలో తెలుగుదేశం పార్టీకి నష్టం వస్తుందని మరోసారి నొక్కి వక్కానిస్తూ ముస్లిం సోదరులందరికీ, అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ముస్లిం సోదర సోదరీమణులందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ ముబారక్, హ్యాపీ రంజాన్, రంజాన్ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జై చంద్రన్న.